పుష్కరాలకు 10వ రోజు అందులోనూ ఆదివారం సెలవు కావడంతో గుంటూరు జిల్లాలో భక్తులతో ఘాట్లు కిక్కిరిసిపోయాయి. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సుమారు ఇప్పటివరకు 1,00,000 మంది స్నానమాచరించినట్లుగా అధికారులు చెబుతున్నారు. సాయంత్రంలోగా మరో 30,000 మందికి పైగా స్నానమాచరిస్తారని అంచనా. దీంతో భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అమరావతి పుష్కర ఘాట్లో పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు, ఈరోజు 10వ రోజు పుష్కర స్నానం ఆచరించేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అంతేకాకుండా కూడా ఇక పెరుగుతున్నటువంటి భక్తులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా సౌకర్యాలు కల్పించింది. అంతేకాకుండా కూడా పెరుగుతున్నటువంటి భక్తులు సంఖ్య దాదాపు రోజు రోజుకి పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక ఏదైతే ఉందో పెరుగుతున్నటువంటి భక్తులు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పిస్తూ ఒకవైపు శానిటేషన్ పారిశుద్ధ కార్మికులు ఘాట్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నారు. మరోవైపు లోతైన ప్రదేశంలోకి భక్తులు ఎవరో కూడా రాకుండా గజేతగాళ్లు ఎలర్ట్గా ఉంచుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ 12 రోజుల పాటు గజేతగాళ్లు భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులు వచ్చే వారి సౌకర్యాలు చూసుకుంటూ మరోవైపు నదిలో వదిలినటువంటి ప్లాస్టిక్ కవర్స్ కానీ పిండ ప్రదానాలు కానీ పూలు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా పారిశుద్ధ కార్మికులు కానీ ఇటు గజేతగాళ్లు కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్న విషయం కూడా మనం చూడొచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం అమరావతి పుష్కర ఘాట్లో స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఈ పుష్కర స్నానం ఆచరించడానికి వచ్చినటువంటి భక్తులకు ఒకవైపు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ అంతేకాకుండా కూడా స్వచ్ఛంద సంస్థలు అన్నదానం కానీ అన్ని సౌకర్యాలు కూడా కల్పించినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది భక్తులు పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. వారి మాటలోనూ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము చీరాల నుంచి వచ్చామండి. అమరావతి పుష్కరాలకి స్నానాలు చేయడానికి వచ్చాము. చాలా సంతోషంగా ఉన్నది. ఇదే మేము మొదటిసారి రావడం జరుగుతున్నది. మా ఫ్యామిలీతో వచ్చాము. చాలా బస్సులు కానీ రవాణా సంస్థ కానీ అన్ని సంస్థలు బాగా మాకు హెల్ప్ చేసినవి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే నది దగ్గర వాటర్ కానీ ప్లాస్టిక్స్ పరిశుభ్రత కానీ చాలా బాగున్నాయి సార్. అంతా హ్యాపీగా ఉన్నాం సార్. మీరు చెప్పండి, ఎక్కడ నుంచి? మేము సార్ల నుంచి వ్యాన్తో వచ్చామండి. మా ఫ్యామిలీ మొత్తం కార్తో వచ్చాము. కార్తో వచ్చిన తర్వాత జనాలు ఫుల్గా ఉన్నారు. కార్డు కూడా బాగుంది. సంతోషం ఉంది. పిల్లలందరూ స్నానం చేసి బాగానే హ్యాపీగా ఉన్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా సూపర్గా ఉన్నాయి. చూడడానికి బాగానే ఉంది. పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ ఏదైతే ఉందో పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుందని చెప్పేసి భక్తులు ఒక నమ్మకంతో రోజు రోజుకి భక్తులు సంఖ్య కానీ రద్దీ కానీ పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈరోజు సెలవు హాలిడేస్ కావడంతో కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? పుష్కర స్నానం ప్రత్యేకత ఏంటి? సూపర్ గా ఉంది. ఇక్కడేమి అన్ని సూపర్ గా జరుగుతున్నాయి. అన్నం కూడా చాలా బాగుంది. అన్ని చక్కగా జరుగుతున్నాయి. వచ్చారు మీరు? చీరాల. పరిశుభ్రత కానీ మహిళలకు డ్రెస్సింగ్ రూమ్స్ ఎలా ఉన్నాయి? బాగుంది అంతా. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి పుష్కర స్నానం చేసేటువంటి భక్తులకు ప్రభుత్వం కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించిందని చెప్పేసి అంతేకాకుండా కూడా పెరుగుతున్నటువంటి భక్తుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలు ఎప్పటికప్పుడు కల్పిస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా మహిళలు డ్రెస్సింగ్ రూమ్స్ కానీ అంతేకాకుండా కూడా టాయిలెట్స్ రూమ్స్ కానీ భారీగా కూడా ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇక పెరుగుతున్నటువంటి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఒకవైపు గుంటూరు జిల్లాలో ఎండ విపరీతంగా ఉన్న నేపథ్యంలో కూడా టెంటులు కూడా కల్పించారు. మరోవైపు వాటర్ మిల్క్ కానీ వాటర్ సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించినట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే అమరావతి ఘాట్లో పుష్కర స్నానం ఆచరించే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమరావతి ఘాట్ భక్తులతో పోటెత్తినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే అమరావతి దగ్గర పుష్కర అప్డేటు. కెమెరామెన్ శంకర్తో నరసింహారావు, HM TV, అమరావతి.